ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ యొక్క నీతి ఆయోగ్ ఇలాంటి కార్యక్రమాలకు ఇంతకుముందు గతంలో కేసీఆర్ అస్సలు వెళ్ళకుండే. అదో పెద్ద టైంపాస్ మీటింగ్ అన్నట్టుగా ఉంటుండే. కానీ అక్కడికి వెళ్తేనే కదా మనకేం కావాలా అనేది కూడా మనం అడగడానికి ఉంటుంది మన రాష్ట్రానికి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఇస్తుంది కదా. ఆ విధంగా ఇప్పుడు ఏమేం కావాలన్నా పోయి అక్కడ కేంద్రంతో అడుగుతున్నారు. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా అధికారం అంటే. అధికారులుగా ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి కదా. మరి వాళ్ళు ఎందుకు పోలేదు, వీళ్ళు ఎందుకు పోతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ప్రజల్లో ఎవరున్నారు, ప్రజల్లో ఎవరు లేరు అనేది ఆలోచించండి. ప్రజల్లో ఉంటూ పనిచేసే విధి విధానాలు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దాంతోపాటు కేంద్రంతోటికి మళ్ళీ వెళ్తున్నారు. మాకు డబ్బులు ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి, దాంతోపాటు ప్రత్యేక నిధులు ఇవ్వండి, మాకు ఈ దానిలకు బిల్లులు ఇవ్వండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ సార్ని, కేంద్ర మంత్రులను, కేంద్రంతో పదే అరుచుకుంటున్నాడు. ఎన్నిసార్లు పోయినా నిదే లెక్కల. దాంతోపాటు ఇప్పటి వరకు నిత్యావసరాలు పెరగలేదు. దాంతోపాటు ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారు. దీంతోపాటు అప్పులు పెద్దగా తీసుకురాకుండా ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి మనం ఎవరమైనా సపోర్ట్ చేయాల్సిందే. గతంలో ఇట్లా ఉండేనా? 7,11,000 కోట్ల అప్పు ఎందుకు అయిందో మీరే ఆలోచించాలి. మనకు వచ్చిన ప్రతీ నెల అంటే 10 సంవత్సరాలు వచ్చిన ప్రతీ నెల 18,500 కోట్లు వచ్చిన పైసలు ఎక్కడెక్కడ పోయినాయి అనేది ఆలోచన చేయాలి. మిగులు బడ్జెట్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎక్కడ పోయింది అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న వాళ్ళు ఏమి ఇస్తలేడు అని చెప్పేసి కొంతమంది అంటారు కదా. వాళ్ళందరికీ ఒక సూటి ప్రశ్న. ఆల్మోస్ట్గా 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటి వరకు నీ నిత్యావసరాలు పెరిగాయా? గుర్తుపెట్టుకో. ఫస్ట్, నీ నిత్యావసరాలు పెరిగాయా? సరుకుల రేట్లు పెంచకుండా నడిపిస్తున్నాడు పరిపాలన అంటే నీ మీద భారం పడతలేదు. గుర్తుపెట్టుకో. 10 సంవత్సరాల కింద ఎంత రేటు ఉండే? కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? కోట రేట్ ఎంత అయింది గుర్తుందా? నూనె ప్యాకెట్ రేట్ ఎంత అయింది గుర్తుందా? బియ్యం రేట్ ఎంత అయింది గుర్తుందా? నీ నిత్యావసరాలు మొత్తం ఎంత అవుతున్నాయి గుర్తున్నాయి? కానీ ఈ 2 సంవత్సరాల పెరిగాయా? ఫస్ట్ గుర్తు చేసుకో. వాటితో పాటు ఆ ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా అమ్ముతున్నాడా? ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా పనిచేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. దాంతోపాటు మహిళలు ఇక్కడ ఫ్రీ ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు కదా. ఆర్టీసీలో బస్సులో తిరుగుతున్నప్పుడు ఎలా ఉంది మీరే ఆలోచించండి. రోజు కనీసం తక్కువ 20 నుంచి 50 రూపాయలు సేవ్ అవుతున్నాయి. 5 ముళ్ళ 15 నెలకి ఎంత అవుతుంది? ఆ విధమైన పైసలు వాళ్ళు నిలబెడుతున్నారు. నీ ఫ్యామిలీలో నీవే సేవింగ్ చేసుకునేటట్టుగా నిలబెడుతున్నారు. అవన్నీ నీకు సేవింగ్ అయినట్టే కదా. ఒకసారి ఆలోచన చేయండి. మీ కూతురు కాలేజీకి పోతలేదా? లేకపోతే మీ కూతురు స్కూల్కి పోతలేదా? లేకపోతే మీ యొక్క భార్య జాబ్కి వెళ్ళట్లేదా? లేకపోతే ఇంకేదైనా ఖర్చుల కోసం అని చెప్పేసి ఆ డబ్బులు మీకు సేవ్ అవుతున్నాయా లేదా? ఆలోచించాలి మీరు. వాటితో పాటు ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నాయి. అవునా? రేషన్ సన్న బియ్యం వస్తే అవి మీరు తింటున్నారు కదా. ఆ రేషన్ బియ్యం పైసలు కూడా మీకు మిగిలినట్టే కదా. ఇంతకుముందు అమ్ముకునే వాళ్ళు 10 రూపాయల కిలో బియ్యమే అమ్ముకున్నారు. అది కానీ ఆ బియ్యం మీరు ఇప్పుడు తింటున్నప్పుడు అవన్నీ సేవ్ అవుతున్నట్టే కదా. పేదవాళ్ళ ఇళ్ళల్లో సేవింగ్స్ చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి మేమి ఇస్తలేడు, అది ఇస్తలేడు, ఇది ఇస్తలేడు అని చెప్పేసి అనడము తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోతుగా ఆలోచించు, నీకేమేమి వస్తున్నాయో. ప్రజా సంక్షేమ పథకాలు అంటే అప్పులు పెద్దగా చేయకుండా నడిపించాలి. సంసారం అంటే ఇట్లే ఉంటుంది. గొంగడు ఉన్నంత కాలు జాపుకుంటున్నాడు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవట్లేదు. కేంద్రం దగ్గరికి ఎన్నిసార్లు పోయినా కానీ మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ ఉందాడ, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అని అక్కడ బీజేపీ గవర్నమెంట్ అయినా మాకు ఇవ్వండి అని చెప్పేసి మోకరెళ్ళి మరీ వెళ్తున్నాడు. ఇలాంటి సీఎం ఉండాలి. తప్పుగా ఇక్కడ పర్ఫెక్ట్గా ఆలోచన చేయండి. ఎవరు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి. రైతు బంధు వస్తలేదు, రైతు బంధు వేయలేరు అని చెప్పేసి అంటే నీకు ఇప్పుడు దాదాపుగా 22,000 కోట్ల డబ్బులు పెట్టేసి మీ యొక్క రైతు రుణమాఫీ చేయలేదా? మాకు రాలేదయ్యా అని చెప్పేసి ఓడోగడు అంటాడు. మిగతా వాళ్ళకు వచ్చిందా లేదా? ఆర్టీసీ బస్సులో ఎవరో ఆడోగరు ఈడోగరు ఇద్దరు ఆడోళ్ళు కొట్లాడుకునే వరకల్లా ఇక ఆర్టీసీ బస్సు ఎవడు పెట్టమన్నాడు అని చెప్పేసి అంటారు. మిగతా ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్న రాష్ట్రమంతా తిరుగుతున్న ప్రజలందరూ వేస్టా? ఒక్కరు పనికిరాని పని చేసిన దాన్ని తీసుకొచ్చి మీడియాలో వేస్తారు, లేకపోతే వీడియోలు చూపిస్తారు. అవి కాదు చూపించాల్సింది. మిగతా వాళ్ళు కూడా క్షేమంగా తిరుగుతున్నారు. అది పసిగట్టండి.
ఒకరి గురించి కాదు, మిగతా మహిళలందరూ సేఫ్గానే ఉన్నారు కదా, మిగతా మహిళలకు మొత్తము ఆ సాధికారత అవుతుంది కదా, వాళ్ళకి సేవింగ్స్ అవుతున్నాయి కదా, ఇదెందుకు ఆలోచించారు? ఊరిలో ఒక్క మహిళ గురించి ఆలోచన చేయి, ఊరి గురించి మొత్తం ఆలోచన చేయి. కాబట్టి ఎవరు ఏం పని చేస్తున్నారో మీరు పసిగట్టండి. పసిగట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే యాజ్ ద జర్నలిస్ట్గా నేను ఖచ్చితంగా నిజం మాట్లాడుతున్నా ఇక్కడ, కాదా? నిత్యావసరాలు ఎంత ఎంత పెరిగినాయి చూడు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పెరగలే, కానీ 10 సంవత్సరాలు ఎంత పెరిగినాయి? 1కి 2 అంతలు కాదు, త్రిబుల్ పెరిగినాయి. అప్పుడు 60 రూపాయల కోటరునా, 60 రూపాయల కోటర్ ఇప్పుడు ఎంత? 200 అయింది కదా. ఆ 200 కోట్లను ఇంకా పెంచలే, మళ్ళా అది పెంచడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆలోచన చేస్తున్నారు. ఇంకా మీరే ఆలోచన చేయండి. నూనె ప్యాకెట్ ఎంత ఉండే? 50 రూపాయల నూనె ప్యాకెట్, 80 రూపాయల నూనె ప్యాకెట్ ఒకటేసారి 200 అయింది. 180, 200 కాలేదా? ఆలోచన చేయండి దయచేసి, నిత్యావసరాలు ఎట్లెట్లా పెరుగుతున్నాయని. కాబట్టి ఇక్కడ మన దగ్గర వ్యవసాయం ఎట్లా పెరుగుతుందంటే, ఈసారి వచ్చిన వడ్ల రేట్లు ఎక్కువ, వడ్లు ఎన్ని వచ్చినాయి చూసారు కదా, అంటే డెవలప్మెంట్ అయినట్టే కదా. ఈ యొక్క బయట ఉన్న సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయి కదా. ఎక్కడెక్కడ ఎవరు ఏం చేస్తున్నారో పసిగట్టండి. ఆయన అభివృద్ధి మీద ఫోకస్ పెట్టిండు, రేవంత్ రెడ్డి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, నీళ్లు, నిధులు, నియామకాలు. అవునా కదా? మన తెలంగాణ నినాదమే కదా ఇంతకుముందు. మన నినాదం ప్రకారంగా నీళ్లు వచ్చాయా లేదా, నిధులు వచ్చాయా లేదా, ఈ విధంగా నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? కానీ ఇప్పుడు ఆ నిధులను సమకూరుస్తున్నాడు ఆయన, నిధులను సేవింగ్ చేస్తున్నాడు ఆయన. అవునా కదా? ఇంతకుముందు మన ధనిక రాష్ట్రం, నువ్వు కేంద్రం నుంచి నాకేం అవసరం లేదని చెప్పేసి మన జిఎస్టీలో మనం సెంట్రల్ గవర్నమెంట్ కట్టిన ట్యాక్స్ కూడా రిటర్న్ రానివ్వలేదు. గ్రామాలకు వచ్చిన ఈ యొక్క సర్పంచ్లకు వచ్చిన నిధులను కూడా డిజిటల్ కీల ద్వారా వాళ్ళు తిన్నారు. వాళ్ళకు వచ్చే బడ్జెట్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. పసిగట్టండి మీరు ఒకసారి పసిగట్టండి. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ల గురించి, బీసీల గురించి ఇంతకుముందు ఎవరు అరుచుకున్నారు? పట్టించుకున్నారా? మీ పర్సంటేజ్ 18% పడేసింది గుర్తులేదా? అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ని ముందుకు తీసుకురాలేదా? అవునా కదా? ఎవరెవరు అసెంబ్లీలో ఉంటున్నారు, 24 గంటలు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, దాంతోపాటు అప్పులు పెద్దగా చేయకుండా దాంతోపాటు మెల్లమెల్లగా నడిపిస్తున్నాడు సంసారం. ఇంట్లోనే మాత్రం అమ్ముతలేడు అన్నో, బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే మాత్రం అమ్ముతలేడు. ఇది సంసారం అంటే. నువ్వు నీ ఇంట్లో సంసారం ఎట్లా చేస్తున్నావు ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తు చేసుకొని, ఇక్కడ జరుగుతున్నది నిజమా కాదా నువ్వే తేల్చి చెప్పుకుంటే బాగుంటుంది, ఎవరు ఏమి ఇస్తున్నారనే విషయం. ఆయన నాకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండన్న, రైతు బంధు నీతో పాటు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, అందులో నీ పైసలే పోయినాయి, గుర్తుపెట్టుకో. ఒక విషయం సింపుల్ చెప్పాలంటే, ఒక 2 ఎకరాలు ఉన్న పొలానికి రైతు బంధు ఎట్లా వచ్చేది, 100 ఎకరాలు ఉన్న పొలానికి ఎంత వచ్చేది నువ్వే ఆలోచించి. 100 ఎకరాలు ఉన్న పొలానికి రైతు బంధు పైసలు పెట్టేసి నీ 2 ఎకరాలు కొంటాడు వాడు, అంటే వాడే భూస్వామి అవుతాడు. మళ్ళా పేదోళ్ళని కొట్టిండ్రు, పెద్దోళ్ళకి ఎట్టిండ్రు. కానీ ఇప్పుడు పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి ఎట్టిండ్రు. హైడ్రా బాగుంది బాగాలేదు అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవడు కబ్జాలు పెడితే వాడిని, ఇప్పుడు ఇవన్నీ సినిమాలలో వేపిస్తేనే వాడిని హీరో అంటారు, రియల్ లైఫ్లో చేస్తేనే మళ్ళీ జీరో అన్నట్లా. ఇది ఎవరు మంచి చేస్తున్నారో పసిగట్టరా? మన కోసం కేంద్రానికి పోతున్నారుగా అంటే ఆ ఢిల్లీకి మూటలు మోసుకొని పోతున్నారు. ఇక్కడ మూటలు ఏడున్నాయా నాకు అర్థం కాదు. మూటలు మోసుకోనికి మూటలు ఉన్నాయా? ఉన్నదే లోటు బడ్జెట్, మైనస్ బ్యాలెన్స్ ఉంది, కనిపిస్తలేదా? ప్రభుత్వానికి పెద్దగా నిధులు తీసుకురావడానికి శాత కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి. వాళ్ళే బీజేపీ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు. అక్కడ కేంద్ర మంత్రులుగా మీరు ఉండే లాభం లేకుండా కానీ ఇక్కడ పోరాడుతున్నారంటే ఆలోచన చేయండి. మీరు ఎంత తీసుకురావాలి? అవతల ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తున్నారు, ఇక్కడ తెలంగాణకి ఎంత ఇస్తున్నారు. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఇచ్చారు అక్కడ. ఎందుకంటే అక్కడ కూడా ఇబ్బంది చాలా ఉంది, కటిక పేదరికంలో ఉంది, రాజధాని లేదు, అందులోనూ ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణను ఎవరు అభివృద్ధి చేస్తున్నారో మీరు పసిగట్టండి. ఇక్కడ ఈ యొక్క అందాల పోటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తాయి. ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తే వాటిని పెట్టేసి ప్రభుత్వం నిర్వహిస్తుంది అని చెప్పేసి అంటారు. ప్రభుత్వం ఏడ నిర్వహిస్తుంది? వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పటికీ దాదాపు 47 కోట్లు మాత్రం పెడితే 200 కోట్లు పెట్టారు, 500 కోట్లు పెట్టారు అని చెప్పేసి పెద్దగా చెప్తారు. ఆలోచించండి అయ్యా, ఎందుకు అట్లా చెప్తారు? ఆరోపణలు చేయడం, ఏదో మంచి చేసేటోన్ని అట్లా చేయడం తప్పు. మీరు ఒకసారి మీ లోపల మీరు ఆలోచన చేసి మాట్లాడండి. ఆ తర్వాత వినడానికి ఎవడైనా ముందలు ఉంటాడు.
ఇప్పటి వరకు జీతం తీసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు, ఇంట్లో కూర్చున్నట్లు ఫామ్ హౌస్లో కూర్చున్నారు కేసీఆర్ సార్. బయటికైతే వస్తలేరు కదా. పోనీ ఆయన పార్టీని కూడా పట్టించుకోలేరు, బతుకులేరు ఉందాడా. పట్టించుకుంటున్నాడా? పార్టీ మొత్తం కుప్పకూలిపోయే బతుకుదేరు ఉందాడా. బీఆర్ఎస్ కార్యకర్తలు తల దించుకొని బతుకుతున్నట్టుంది పరిస్థితి ఆడ. మరి ఏ నాయకుడు ఎవరు ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని మీరు పసిగట్టండి ఒకసారి. ఇది పరిస్థితి. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి అరుచుకునే విధి విధానాలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. కేంద్రంతో కోతున్నాడు, ఇంకా 100 సార్లు పోతా నేను, 1000 సార్లు పోతా నేను, నా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఏమైనా చేస్తా. అభివృద్ధి మీద ఫోకస్ పెట్టిండు. ఉద్యోగాలు రాలేదా? అవునా లేదా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదా? విద్యార్థుల కోసం జాబ్ క్యాలెండర్ పెట్టేసిండు కదా. దాంతోపాటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉత్తీర్ణత ఎట్లా వస్తుంది పెద్దగా? వాళ్ళకి ఫుడ్ ఎట్లా పెడుతున్నారో ఆలోచన చేయండి ఒకసారి. వాటిని కూడా మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి మధ్యలో ఇక ఇంకో లెక్కలో వేసిర్లే. ఓపెన్గా చెప్పాలంటే ఫుడ్ పాయిజన్ పెట్టేసి వేరే మనుషులతో మాట్లాడించి వేరే పనులతో చేపించి అట్లాంటి లెక్కలు కూడా వేసారు. దయచేసి ఎవరు ఏం చేస్తున్నారో పసిగట్టండి మీరు. ఓపెన్గా ఉన్న విషయాలే చెప్తున్నా, ఇంట్లో లేని విషయాలు ఏమున్నాయో మీరే చెప్పొచ్చు. చేయండి, కామెంట్ చేయండి, పర్వాలేదు. సో మొత్తానికి ఇది వార్త. మొత్తానికి రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ, ఓపెన్గా చెప్పాలంటే. దాంతోపాటు ఇంత పెద్ద అప్పుల మూట ఉన్నదాన్ని కూడా తీసుకెళ్తూ పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న అమ్మకుండా, తెలంగాణలో ఏం అమ్మకుండానే చేస్తున్నాడు. దాంతోపాటు కబ్జాలు పెట్టుకుంటున్న దాన్ని హైడ్రా తీసుకొచ్చి మొత్తం బడాబాబుల ఆట కట్టిస్తున్నాడు. మీరు కూడా మోసపోయి ఇబ్బంది పడకూడదని చెప్పి చెప్తున్నాడు. తప్పేం లేదు. ప్రక్షాళన చేస్తున్నారు, తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే ఇది. ఒకసారి చూడండి, ఏ స్కామ్లో పోయినా ఎన్ని కేసులు అయినాయో, ఏమంటే ప్రతి దానిలో ఏ స్కామ్ల కేసులు లేవో చూడండి. ఇరిగేషన్ శాఖల కాళేశ్వరం లేదా, పాలమూరు ఎత్తిపోతల లేదా, ఏ శాఖల ఎస్ఎల్బీసీ లేదా, ఎన్ని ఉన్నాయో మీరే ఆలోచన చేయండి. గొర్రెల స్కామ్ లేదా, బర్రెల స్కామ్ లేదా, విద్యుత్ స్కామ్ లేదా, ఏమిట్లా లేదో మీరే చెప్పండి. ఏమంటారు, విద్యార్థులకు సంబంధించిన బళ్ళు స్కామ్ లేదా, దేనిలో లేదనేది మీరే ఒక్కసారి బయట పెడితే బాగుంటుంది. ఇక్కడ అన్నిటికన్నీ నడిపిస్తున్నారు, పోరాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత పర్ఫెక్ట్ ఉందంటే అంత పర్ఫెక్ట్ ఉంది. అన్ని నిధులు ఉంటే ఇంకెంత డెవలప్ చేస్తారో కూడా ఆలోచన చేయండి. దాంతోపాటు ఇప్పుడు ఏమంటారు, ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా టీఏడిఏలు వాళ్ళకు కూడా వాళ్ళ బకాయిలు రిలీజ్ చేసే లెక్కలు ఉన్నాయి. అందరి బకాయిలను కూడా ఇంతింత సవరించుకుంటూ రిలీజ్ చేస్తున్నాడు. నెల కింద మాట్లాడిన విధి విధానాలు ఎట్లున్నాయి? పైసలు లేవయ్యా, రాగుండి 4 రోజులు ధర్నాలు నిరసనలు చేయకుండా పుణ్యం వస్తుంది అన్నాడు. తప్పేముంది? ప్రజల పక్కన ఉండి మాట్లాడుతున్నాడయా, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమున్నా చెప్పుండి, నేను స్వీకరిస్తా, నేను ఆలోచిస్తా, దాంతోపాటు నేను ఆహ్వానిస్తా వాటి మాటలను అంటున్నాడు. కనీసం క్యాబినెట్ మంత్రుల మాటలు కూడా అప్పట్లో ఎవరు వినలే. అవునా కాదా మీరే చూడండి. ఇప్పుడు అందరి మాటలు విని ముందరికి వెళ్తా అంటున్నాడు. ఇదే మందకృష్ణ మాదిగకు కనీసం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. కళాకారులైన గద్దర్ గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. అవునా కాదా? కానీ అదే వాళ్ళకి ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వడం కాదు, వాళ్ళ దగ్గరికి పోయి కూడా మాట్లాడుతున్నారు. విలువలు ఎవరికి ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి గౌరవం ఇవ్వాలని కూడా నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, రేవంత్ మూటల సీఎం అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంఖ్య నాగిపోతున్న పరిస్థితుల్లో కూడా పార్టీని ఎలా లేపాలి, కార్యకర్తలకు ఎలా సపోర్ట్ ఇవ్వాలి, కార్యకర్తల పక్కన ఎట్లుండాలి. మొన్న దాదాపుగా ఈ యొక్క బీఆర్ఎస్ సభ నడిచింది విషయం మీకు తెలిసిందే. బీఆర్ఎస్ సభలో ఈ యొక్క రజతోత్సవం అంటే ఉద్యమం నుంచి ఉన్న నాయకులతో ఎవరితో మాట్లాడిచ్చిరా? ఆయన ఒక్కడే మాట్లాడిండు. ఇంతకుముందు కూడా చెప్పలేదా, తెలంగాణ నేను మాత్రమే తెచ్చిన ఎవరు తేలేదని. మరి తెలంగాణ కోసం విద్యార్థులు లేరా, అధికారులు లేరా, ప్రజాప్రతినిధులు లేరా, కుల సంఘ నాయకులు లేరా, ఉద్యమకారులు లేరా, కళాకారులు లేరా, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు లేరా? ఎవరు పోరాడలేరు? తెలంగాణ ప్రజలు పోరాడలేదా? వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేనే తెలంగాణ తెచ్చినని చెప్పేసి కూడా అన్నమాటలు నిజం కాదా? పోనీ ఈరోజు రజతోత్సవం సభలన్నా కనీసం ఒక్కరినన్నా మాట్లాడిపించిరా? వాళ్ళు కష్టపడ్డ వాళ్ళకి ఎక్కడన్నా విలువ ఉందా? చూడండి మీరే. అక్కడ ఉన్న మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎవరికి లేకుంటున్నాయి. ఎవరు ఏం చేస్తున్నారో మీరే పసిగట్టండి. సో మొత్తానికి ఇక్కడ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన మాటలు చూడొచ్చు.
అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మరో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవితనే మాట్లాడుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుందని ఆయన బయటికి వెళ్ళండి, ఇప్పటికైనా ఒక మీటింగ్ పెట్టి అరేంజ్ చేయండి, స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మొన్నటి వరకు 100 మార్కుల రికార్డులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 0కి ఎందుకు పడిపోయిందో మీరు ఆలోచన చేయండి. అవునా కదా? ప్రజల్లో లేదు, ఓటు బ్యాంకింగ్ కూడా లేదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తలేరు. ఇది పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి మూటల సీఎం అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ సార్ అంటున్నాడు. కాంగ్రెస్కు ఏటీఎంలా తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు కేటీఆర్ సార్. నేషనల్ హెరాల్డ్ కేసుతో తేలిపోయింది. దోషిగా ఉండి మాపై విమర్శల, రాజీనామా చేయాల్సిందే. రాహుల్జీ రేవంత్ను తప్పించండి. అవినీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం. సీఎంకు బాస్లు ఇద్దరు, ఒకరు రాహుల్, మరొకరు మోడీ, అమిత్ షా జోడీ అని చెప్పేసి. దాంతోపాటు అవినీతి కాంగ్రెస్ను కాపాడుతున్న కేంద్రం, సీఎం అవినీతిపై నోరు మీద పని బీజేపీ, దాంతోపాటు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలే తెలుస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. మొత్తానికైతే ఈడున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ మోడీ, అమిత్ షా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మోడీ, అమిత్ షాకు దగ్గరికి నేను ఎందుకు పోతున్నాడు, మాకు నిధులు ఇవ్వండి అంటున్నాడు. నిధులు ఇవ్వండి, మాకు బిల్లులు ఇవ్వండి, దాంతోపాటు మాకు ప్యాకేజీలు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. తప్పేముంది? గతంలో మీరు ఎందుకు వెళ్ళలేదు క్వశ్చన్ మార్క్ మీరు వేసుకోవాలి. మీరు ఎందుకు వెళ్ళలేదు? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉంటాయనే విషయం తెలియదా? మీరు ఎందుకు వెళ్ళలేరు? ధనిక రాష్ట్రం అని చెప్పేసి మీరే అన్నారు కదా, ఎక్కడుంది? మరి ఇప్పుడున్న 8,11,000 కోట్ల అప్పు ఎందుకుంది? మీరే ఆలోచించాలి. దాని సమాధానాన్ని మీరు చెప్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎవరు ఏం బాగలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడము పరిపాలన మీద మీరు ఆలోచన చేయండి. అప్పుడు ఎట్లా ఉందే, ఇప్పుడు ఎట్లుండే పరిస్థితి? అప్పుడేముంది? అక్కడ ఉద్యోగాలు కనీసం ఇచ్చిరా? ఇప్పుడు ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయండి? ఈ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, దాంతోపాటు ప్రత్యేకంగా సపరేట్గా ఈ యొక్క కంపెనీలు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మీరు పర్యటనలకు పోయి తీసుకొచ్చిన విదేశాల పర్యటనలకు ఎన్నిసార్లు పోయారు? మన తెలంగాణ నిధులను మొత్తం ఇబ్బంది పెట్టారు, వృధా పోషొచ్చినట్టు చేశారు. దావోస్ పర్యటనలు ఎన్ని తీసుకొచ్చారు? నిధులు తీసుకొస్తలేరా? ఇక్కడ విదేశాలకు పోయిన ప్రతిసారి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. విదేశీ కంపెనీలు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేయండి మీరే. ఆ కంపెనీలలో మనకు మళ్ళా ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి సృష్టిస్తున్నాడు ఆయన, అభివృద్ధిని సృష్టిస్తున్నాడు ఆయన. అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ఉపాధి సృష్టిస్తారు. ఉపాధితో పాటు ఎకనామికల్గా అన్నీ డెవలప్ అవుతాయి. పైసలు ఉంటే అన్ని ఊరికి కాబట్టి. ఇక్కడ కేటీఆర్ సార్కి నేను ఒక సూచన మాత్రం ప్రత్యేకంగా నేను T9 న్యూస్ నుంచి నేను రిక్వెస్ట్ చేసి సూచన చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న పార్టీలో ఉన్న కీలక పదవులు ఏమేమి ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయండి. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు కదా, మన గ్రామాల కమిటీలు ఏర్పాటు చేయండి, మండలాల కమిటీలు ఏర్పాటు చేయండి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల కమిటీలు ఏర్పాటు చేయండి, దాంతోపాటు జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయండి, దాంతోపాటు రాష్ట్రం కమిటీలు మొత్తానికి ఏర్పాటు చేయండి. వాటితో పాటు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి దేశ కమిటీలు కూడా ఏర్పాటు చేయండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాదా, జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ లెవెల్ ఉండాలి కదా. మీ ఫ్యామిలీ తప్ప ఇంకా ఎవరికి ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చూడండి. వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్లు ఎవరు, ప్రెసిడెంట్లు ఎవరు? ఓన్లీ కేసీఆర్ సార్ ఒకడే ఉన్నాడు కదా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు రాష్ట్రానికే దేశానికే పార్టీగా ఎక్కడ పనిచేస్తున్నారు చూడండి, మీరే ఆలోచన చేయండి. పార్టీ చిన్న భిన్నం అవుతుంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపడితేనే కాంగ్రెస్ పార్టీ బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం మీరే ఉన్నారు. అయినా కానీ ఇక్కడ పనులు జరగట్లా. ఎందుకంటే ఆడ అవకతవకలు ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాల టైమే ఉంది. 3 సంవత్సరాల టైంలో ఎంత ముందుకెళ్తే మీరు ప్రజల ముందుకు వెళ్ళిపోతారు, ప్రజల ఓట్లు గెలుచుకుంటారు, ప్రజల మనసును గెలుచుకుంటారు. గతంలో చేసిన పని ఇప్పటికీ ఇంకా చేయకండి దయచేసి. ఇంకా మీరు నిలదొక్కుకోవాలంటే ఈసారి రాకపోయిందనుకో ఇంకా 15-20 సంవత్సరాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోతుంది ఇక లోపలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని ప్రక్షాళన చేసి పార్టీని బలోపేతం చేయండి. పార్టీని బలోపేతం చేసి నిలబెట్టండి. ఈక్వల్ టు కేసీఆర్ లాగా కనిపించండి కేటీఆర్ సార్. మీరు అలా కనిపించకపోతే కష్టమైతే చూడండి.
మీ యొక్క నాయకత్వాన్ని మీ యొక్క చెల్లెలు గారే వద్దంటున్నారు, మీ యొక్క సిస్టర్ కవితక్క గారే వద్దంటున్నారు. ఆలోచించండి మీరే. ఎందుకంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లే ఉంది ఆడ కథ. అది ముందరికి వెళ్ళిపోవట్లేదు. టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఎంత సక్సెస్గా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీగా వచ్చినాక ఎంత ఇబ్బంది పడుతుందో మీరే ఆలోచన చేయండి.